మళ్ళీ ఉతికి ఆరేసిన ఆర్నవ్ గోస్వామి. నారా లోకేష్ డల్లాస్ నుంచి తిరిగి వచ్చేలోపు టీడీపీ పార్టీ బట్టలు ఉడిదీసి బజార్న పెట్టిన నేషనల్ మీడియా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం చెప్పి మళ్ళీ పరువు పోగొట్టుకున్న టీడీపీ. అంటే కాగల కార్యం గంధర్వులే చేశారనేటువంటి ఒక సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీరి వైఫల్యాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు తీయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఇక్కడే తీస్తారా, మా పరువు మేము నేషనల్ మీడియాలో కూర్చొని ఎట్లా తీసుకుంటామో చూడండి అని చెప్పి దీపక్ రెడ్డి ఏదైతే రిపబ్లిక్ టీవీలో కూర్చొని మాట్లాడినటువంటి మాటల కారణంగా టీడీపీ పార్టీ పరువు కానీ, నారా లోకేష్ పరువు కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి యొక్క పరువు కానీ, వీరితో పాటు నరేంద్ర మోదీని ఏ రకంగా బుక్ చేశారో మొత్తం నాశనం చేసి పెట్టారు ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క మాటతో. ఆ డ్యామేజ్ కంట్రోల్ కావడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఇండిగో సంక్షోభమైనా ముగిసిపోతుందేమో కానీ టీడీపీ పార్టీ పరువు పోవడం అనేటువంటిది ఆగే పరిస్థితి ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. అంటే ఇక్కడ ఇండిగో సంక్షోభానికి సంబంధించి ఏదో చేద్దామని చెప్పి డిబేట్లో కూర్చొని అక్కడ ఉన్నది ఏమైనా జాతి మీడియానా, జాతీయ మీడియా, అక్కడ ఉన్నది ఏబిఎన్ TV5 అయితే మీ మాటలు నమ్ముతారు, ఆహా ఓహా అంటారు. కానీ మీరు కూర్చుంది రిపబ్లిక్ టీవీలో, మరి అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఎవరు? TV5 సాంబన, TV5 మూర్త్యా, ఏబిఎన్ వెంకటకృష్ణనా, మహానిసు వంశ కాదు కదా, ఆర్నవ్ గోస్వామి. మీరు ఏదో నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడంటే ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? ఎదురు ప్రశ్న వేశాడు, ఇట్లా వాళ్ళ పరువు తీశాడు ప్రశ్నించి. వారి వైపు నుంచి ఆన్సర్ లేదు. ఇది ఏ రకంగా ఉందో తెలుసా? ఏ రకంగా చర్చ నడుస్తుందో తెలుసా? ఆ పరమేశ్వరుడు మెడలో పేగులు వేసుకుని శివతాండవం చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆర్నవ్ గోస్వామి కూడా నాన్ స్టాప్ బ్యాటింగ్తో ఉతుకుడు ఇప్పటి వరకు కూడా స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా టీడీపీ పార్టీ యొక్క పరువు తీస్తూనే ఉన్నాడు. అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డికి ఫోన్ చేసినా ఎత్తడలేదని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు కూడా దానికి సంబంధించిన డిబేట్లో పెట్టి ఉతికారేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ డిబేట్ పెడితే ఆ డిబేట్లో టీడీపీ పార్టీ ఖాళీ కుర్చీ ఉందని చెప్పి అది చూపించి కూడా ఉతికారేస్తా ఉన్నాడు. అంటే మామూలు ఉతుకుడు అన్నారు దీన్ని, చెడుగుడు. ఇప్పుడు చర్చ జరిగినట్టు శివతాండవమే. సో ఈ క్రమంలో మమ్మల్ని టార్గెట్ చేస్తావని చెప్పి బైకాట్ చేస్తుందంట టీడీపీ పార్టీ. దాన్ని కూడా ఉతికారేశాడు. మీరేంటి మమ్మల్ని ఏంటి బైకాట్ చేసేది ఏంటి? తప్పులు ఉన్నాయి, తప్పులను ప్రశ్నించాం. స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా సంక్షోభం ఉంది. ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, ఏ ఫ్లైట్ల రేట్లు ఏ రకంగా ఉన్నాయి, అనేక అంశాలకు సంబంధించి కూడా ఆధారాలతో చూపించడం జరిగింది. మరి వాటికి సమాధానం చెప్పే దమ్ము లేదు. ఫోన్ చేసే ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు, అంటే మీరు ఫెయిల్యూరు. అంటే ఆర్నవ్ గోస్వామి చెప్పింది కరెక్టు, నేషనల్ మీడియాలో వస్తుందంత కరెక్టు. మరి మీరు రైట్ అయితే మీరు ఎందుకని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? వాల్యుబుల్ పాయింట్ కదా. దానికి ఆన్సర్ ఇవ్వలేని మీరు మేము బైకాట్ చేస్తాను. బైకాట్ చేస్తే ఏమవుద్ది? భయపడిస్తే భయపడతామని అంటున్నాడు. భయపడరు కదా నేషనల్ మీడియా, ఇక్కడ జాతి మీడియా కాదు. వీళ్ళు అస్సలు మాట్లాడరు దాని గురించి ఇంకేమన్నారు వాళ్ళ వీడియో కూడా చూపిస్తా. జాతి మీడియాకి జాతీయ మీడియాకి ఉన్న తేడాను కూడా ఒక వీడియో క్లిప్పింగ్ అది కూడా చూపిస్తా. నవ్వు వస్తుందండి వీళ్ళ డిబేట్లు చూస్తే. అది రగిలిపోతూ ఉన్నారంట పరువు పోయిందని చెప్పి టీడీపీ పార్టీ. అంటే నిజాలు మాట్లాడితే ఎట్లా రగిలిపోతారో చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనుకున్నారా ఏది పడితే అది మీ ఛానల్ కోసం చెప్పడానికి? నేషనల్ మీడియా ఎట్లా ఉంటుందో పవర్ చూపించింది కదా. మరి ఇదే కాదు, కన్నడ మీడియా కూడా వేసి పారేసింది. చాతకాని మంత్రి అసలు రాజీనామా చేయాలి అసలు ఉండకూడదని చెప్పి. అయితే ఇక్కడ చిత్రం ఏంటో తెలుసా? ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి కమాండర్ పట్టాభిని రంగంలోకి దింపారంట. నెక్స్ట్ డే డిబేట్లో దీపక్ రెడ్డి మాట్లాడేది అయిపోయింది కదా, అట్లా పరుగు పోగొట్టుకున్నారు కదా, నువ్వు ఒక్కడమైనా పోగొట్టుకునేది నేను కూడా పోగొట్టుకుంటాను పట్టాభి రంగంలోకి. సేమ్ డైలాగ్ మళ్ళీ ఇదే, మళ్ళీ అక్కడ నుంచి అదే కౌంటర్, మళ్ళీ అదే బ్యాటింగ్. అది కూడా అట్లా కూడా పరుగు పోయింది. వీళ్ళు ఏమంటారు మళ్ళీ రివర్స్లో తెలుసా? ఇక్కడ అక్కడ కూర్చొని అసలు ఇది దేశం యొక్క సమస్య, మాకేం సంబంధం, టీడీపీ పార్టీకి ఏం సంబంధం, కేంద్ర మంత్రికి ఏం సంబంధం? మరి మీకు సంబంధం లేనప్పుడు నారా లోకేష్కి ఏం సంబంధమే? నాకు అర్థం కాదు. నారా లోకేష్ ఎందుకు మానిటరింగ్ చేస్తున్నాడు? నారా లోకేష్ చెప్పు చేతులు నడుస్తుంది, ఆయన కంట్రోల్ చేసిన ఎట్లా చెప్తారు సంబంధం లేనప్పుడు? ఇదేమన్నా టీడీపీ పార్టీ వ్యవస్థనా? అదేమన్నా సంస్థనా? కాదు కదా. దేశ సమస్య అని మీరే అంటారు. మరి టీడీపీ పార్టీకి ఏం సంబంధం? అక్కడ కూర్చొని నారా లోకేష్కి ఏం సంబంధం? కేంద్ర మంత్రి కాదు, కేంద్రంతో ఒక ఎంపీ కాదు, ఎందుకు పోయి కూర్చున్నాడు అక్కడ? నీ రాష్ట్రంలో చక్క చూసుకోవాలి అంటే అక్కడ పోయి కూర్చొని మానిటరింగ్ చేస్తాడు. సో ఇప్పుడు ఏమైంది? ఒక్క మాటతో ఒక్క రోజులోనే మీ అంతకు మీరుగానే మొత్తం పరువు, మొత్తం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారు. రెడ్ బుక్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కూడా రెడ్ బుక్లో చేర్చేస్తారు. ఇంకా ఆర్నవ్ గోస్వామిని ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, వ్యతిరేకంగా డిబేట్లు పెట్టారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో ఎంటర్ చేసి నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు 15 సంవత్సరాల అధికారులు ఉంటారు కదా, వాళ్ళ సంగతి కూడా చూస్తారు, వాళ్ళ ఛానల్ కూడా బ్యాన్ చేస్తారు. సో ఆ రేంజ్లో మాట్లాడుతున్న రెడ్ బుక్లో ఎంటర్ చేస్తాం, మీ సంగతి చూస్తాం, బైకాట్ చేస్తామని. మీ రేంజ్ ఇక్కడి వరకే, వాళ్ళ రేంజ్ నేషనల్ లెవెల్. ఆ రేంజ్ ఏదో ఒకసారి మళ్ళీ చూపించారు, ఒకసారి చూడండి. 450 flights have been cancelled across India today.
Airports in Delhi, Bangalore, Chennai, Hyderabad, Jammu, Srinagar, Ahmedabad and Vizag continue descending into chaos. I want the Civil Aviation Minister to go with a big placard into airports where passengers are being stranded and say, my emergency response is to ban Republic Media Network. What are you doing, Mr. Minister? What is the TDP doing? Go carry a placard that our solution to the situation is to boycott the Republic Media Network for asking questions of the government. Represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network because the Republic Media Network is asking wrong questions and blaming the Civil Aviation Minister. Who should I blame, Sohail? Should I blame Arvind Kejriwal? Huh? Who should I blame? They are saying we are so angry we boycotted you. బాయ్కాట్ చేసింది, కుర్చీ ఖాళీగా ఉంది వాళ్ళ కుర్చీ. ఆయన ఎవరిని అడగాలి? ఆయన కేంద్ర మంత్రి కదా అడగాలి క్వశ్చను, వాళ్ళే కదా సమానం చెప్పాలి. ఓకే, మరొకటి చూపిస్తా చూడండి. ಬಿಜೆಪಿ ಬುರುಡೆ ಬಿಡುತ್ತೆ ಮಧ್ಯಮ ವರ್ಗದವರು ಅಂತ ತಗೊಂಡು ಒಬ್ಬ ಮಾತಾಡಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ. ಇವತ್ತು ಯಾರೊಬ್ಬ ಯೂಸ್ಲೆಸ್ ಮಿನಿಸ್ಟರ್ನ ಹಾಕಿದ್ದಾರೆ. ಆ ಮಿನಿಸ್ಟ್ರಿನ ಪಕ್ಷದ ಒಬ್ಬ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಗ ಬುರುಡೆ ಬಿಡ್ತಾರೆ ಕುತ್ಕೊಂಡು ಒಂದು ಕಡೆ. ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಬನ್ನಿ, ನಮ್ಮೂರು ನೋಡಿ, ಅವ್ರು ಕ್ರಮ ತಗೊಳಿದ್ರೆ ಕರ್ನಾಟಕದವ್ರು ನಾನೇನು ಮಾಡೋಕ್ಕಾಗತ್ತೆ, ನಿನ್ನ ಪಕ್ಷದ ಮಿನಿಸ್ಟರ್ ಕತೆ ಕಾಯ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಕೇಳಬೇಕು. ಅವನು కన్నడ మీడియాలో కూడా యూజ్లెస్ మినిస్టర్ అని తిడతా ఉన్నారు. వాళ్ళకి ఏం పని అని చెప్పి, నువ్వు ఏ మీడియా అయినా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే మొత్తం ఇదే. ఒక తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాలంతా కూడా ఏకి పారేస్తూ ఉన్నారు వీళ్ళు చేసినటువంటి పనికి, వీళ్ళ ఎలివేషన్కి సంబంధించి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మన మీడియా ఎట్లా ఉంటుందో. పౌర విమానయాన శాఖ ఏం చేస్తోంది? పౌర విమానయాన శాఖ మంత్రి మన కిన్నెరపు రామ్మోహన్ నాయుడే, మన తెలుగు బిడ్డే. ఎందుకు అంత యాక్టివ్ గానో లేకపోతే అంత అలర్ట్ గానో ఎందుకు లేరు? సో దీని మీద తప్పెవరిని పడదాం? ఇండియాని తప్పుపడదామా, ఇండియాని తప్పుపడదామా? సో దీని మీద తప్పెవరిని పడదాం? ఇండియా చూడండి, ఇలాంటి జర్నలిస్టులు ఇలాంటి ఛానల్స్ని తప్పు ఎవరిని పడదామంటున్నాడు ఆయన. ఇండియాని తప్పు పడదామా, ఇంకెవరిని తప్పు పడదామా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా మనకు, జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టండి, జగన్మోహన్ రెడ్డి మీద వేసేయండి. మొత్తం దీని వెనుక ఇదంతా కథ నడిపించింది, కథ స్క్రీన్ పే అంతా కూడా జగన్మోహన్ రెడ్డే, వేళ్ళన్నీ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని చెప్పండి. మనకు చాలా ఈజీ కదా చెప్పడం, కొద్దిగానే ఉండాలి కదండి. ఇంత పెద్ద సంక్షోభం జరిగితే దానికి సంబంధించి ఎంత సింపుల్గా తప్పెవరిని పడదాం, తెలుగు బిడ్డనే మంత్రి ఎవరిని పడదాం, దేశం తప్పు పడతాడా? కనీసం ఎందుకు జరిగింది ఏమిటి వైఫల్యం కదా, మంత్రి యొక్క వైఫల్యం నేషనల్ వైడ్గా ఏకపారేస్తూ ఉంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఈయన మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఎవరిని తప్పు పెడదామని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. వీళ్ళు న్యూట్రల్ జర్నలిస్టులు అంట, వీళ్ళ గురించి మాట్లాడకూడదంట, మనం ప్రశ్నించకూడదంట. కొంతమంది మూర్ఖులు మేధావులు చెప్తూ ఉంటారు మీకు ఆ రైట్స్ లేవు, మీకు అర్హత లేదు మాట్లాడేదని. ఇలాంటి మాటలు మాట్లాడితే అడిగే అర్హత మనకు లేవా, రైట్స్ లేవా? దీనికి సంబంధించి మనం కొన్ని వీడియోలు చేస్తే గాలి కబుర్లు, గాలి మాటలు, ఇక్కడ ఏముంది, టీడీపీకి ఏం సంబంధం, రామ్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని మాట్లాడతారు. ఎస్, మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో తిరిగాడు, 222 కోట్లు ఖర్చు పెట్టారని గాలి కబుర్లు, గాలి మాటలు చెప్పారు కదా. సో డెఫినెట్గా మీరు జగన్ గారికి సంబంధించి ఏదైతే చెప్పారో, ఈ హెలికాప్టర్లకు సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి అదే సమస్య మీరు ఎదుర్కొంటున్నారు ఈరోజు. దేశం మొత్తం విదేశీయులు వచ్చి కూడా ఏకీపరిసర తీరుతా ఉన్నారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గాలి తిరుగులు తిరిగారంటే దానికి సంబంధించిన వాస్తవాలు చెప్తే తప్పు పెట్టారు. ఇప్పుడు ఏమైంది? కొన్ని 2-3 రోజులు మీరు ప్రచారం చేసిన 2-3 రోజుల్లోనే ఈ సమస్య ఎదుర్కొన్నారు. మీరు ఏదైనా మాట్లాడండి, నేను వాస్తవాలు చెప్తున్నా. ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఏదైనా అన్నారు అనుకోండి, అప్పుడు కల్తీ లడ్డు అన్నారు. తర్వాత ఏం జరిగింది? వాళ్ళు జగన్ గారికి సంబంధించి ఏదైనా కూడా, జగన్ గారి మీద ఏదైనా నెట్టేస్తే వెంటనే వాళ్ళకి షాకు కూటమికి. చూడండి విచిత్రం, చూడండి మళ్ళీ ఆయనకి రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ, అక్కడ కేంద్ర మంత్రి, అదే శాఖకు సంబంధించిన సంక్షోభం. దీని ఏమంటారు? ఇంకా మీకు జగన్ మీద ఉన్న ధ్యాస, జగన్ తిట్టాలనే ఆలోచన అక్కడ పెట్టండి అయ్యా, మీ శాఖల మీద పెట్టండి అయ్యా అని అడిగి క్వశ్చన్ చేస్తాం. అది కూడా గాలి కబుర్లు, గాలి మాటలు అంటే ఇట్లా ఉంటుంది. సో 100కి 200% ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయలేరు.